హాయ్ అండి, ఈరోజు మనం అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇడ్లీలోకి, పునుగుల్లోకి, దోశలోకి, వడ, ఏ టిఫిన్ అయినా సరే ఈ అల్లం చట్నీతో తింటే చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఇలా తప్పకుండా చేయండి, హోటల్ స్టైల్లో ఉంటుందండి. ఇలా అల్లం పచ్చడి చేసి తింటూ చాలా టేస్టీగా ఉంటాయి టిఫిన్స్. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అల్లం పచ్చడి కోసం ఏమేమి తీసుకున్నానో చూసేయండి. కొద్దిగా శనగపప్పు, కొంచెం మినపగుండ్లు అండ్ కొద్దిగా మెంతులు, అల్లం, చింతపండు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు అండ్ బెల్లం. అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు ఇవేనండి. ఇంగ్రీడియంట్స్ ఇవి చూసేయండి. ఫస్ట్ గా ఆయిల్ పెట్టేసి ఆయిల్ కొంచెం కాగాక కొంచెం మెంతులు వేసి వేయించుకోవాలండి. ఫస్ట్ మెంతులు వేసుకోవాలి. మెంతులు కొంచెం వేగాక అందులోనే కొద్దిగా శనగపప్పు మరియు కొద్దిగా మినపగుండ్లు మనం తీసుకున్నాం కదా, అవి వేసి బాగా వేయించుకోవాలండి. బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గాలండి ఆయిల్లో. తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకున్నాం. చింతపండు వేసి కొంచెం కలుపుకోవాలండి. మళ్ళీ కొద్దిగా మగ్గనివ్వాలి. ఇలా చింతపండు వేసి కొద్దిగా మగ్గనిచ్చాక మళ్ళీ దీంట్లోకి కొద్దిగా మనం తీసుకున్న ఒక 100 గ్రాముల అల్లం అండి. ఇది 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. 100 గ్రామ్స్ అల్లం వేసానండి. వీటిని కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గనివ్వాలండి. అల్లం వేసాక కొద్దిగా మగ్గాలి. అల్లం పచ్చి వాసన ఉంటుంది కాబట్టి బాగా మగ్గితే బాగుంటుందండి. అల్లం మగ్గాక కొంచెం ఎల్లిపాయలు వేసుకున్నానండి. ఒక 8 రెమ్మలు ఎల్లిపాయలు తీసుకొని వేసుకున్నాను. అవి కూడా కొద్దిగా మగ్గివ్వాలండి, మగ్గనివ్వాలి. ఇందులోకి మనం ఎండుమిర్చి తీసుకోవాలండి. 10 ఎండుమిర్చి దాకా పడతాయండి. కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి 10 ఎండుమిర్చి వరకు పడుతుందండి. చూసి వేసుకోవాలి. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ బట్టి మనం ఈ ఎండుమిర్చి అనేవి వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గించుకోవాలండి. ఎండుమిర్చి ఇప్పుడు బాగా వేగాలి. కొద్దిగా మగ్గనివ్వాలండి మంచిగా. అల్లం పచ్చడి అంటే ఇష్టపడిన పిల్లలు ఉండరు. అందులో కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ బెల్లం వేసుకున్నానండి. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. గ్లాస్ వాటర్ పోసి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి అవి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచాలండి. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా. పెద్దగా పోయింది. కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గియాలి. బాగా మగ్గాక ఆయిల్ మొత్తం పైకి తేలాక చూడండి ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ఇవి మగ్గిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం. చల్లారిపోతుంది. లోపు ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని కొద్దిగా మరిగించుకోవాలండి. కొంచెం గోరువెచ్చని వాటర్ పోసి మిక్సీ పడితే అల్లం చట్నీ అనేవి టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. కాబట్టి కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు పోసుకోవాలండి. ఇందులో కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు పోసుకున్నాక దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసేసాను. చూసేయండి, అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా. దీనిని మనం ఒక గిన్నెలోకి తీసుకుందామండి. తర్వాత దీన్ని పోపు వేసుకోవాలి కదా. అల్లం పచ్చడి అంటే ఇష్టపడని పిల్లలు ఉండరండి. ఎవరైనా సరే అల్లం పచ్చడి అంటే లొట్టలు వేసుకుంటూ తింటారు కదా.
ఏ టిఫిన్ లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్కూల్ టైమింగ్ కదండి, మనకు టైం సరిపోదు కాబట్టి ఇలా అల్లం పచ్చడి చేసి టిఫిన్స్ లో యూజ్ చేసినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. కొద్దిగా ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ అల్లం పచ్చడి తాలింపు వేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. కొంచెం మగ్గాక తాలింపు గింజలు వేసుకోవాలండి. ఎండుమిర్చి 4 వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి తాలింపులో. ఇప్పుడు మనం అల్లం పచ్చడి తాలింపు రెడీ అయింది కదా, మీరు అల్లం పచ్చడిలో తాలింపు వేసుకున్నాము. బాగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మీరు కూడా ఇంట్లో ఈ అల్లం పచ్చడి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పల్లి చట్నీ లేకున్నా సరే ఈ అల్లం పచ్చడిని ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ కాబట్టి మనకి పొద్దున్నే టిఫిన్ చేయాలంటే ముందు మనం చట్నీ తోటి లేట్ అవుతుందని టెన్షన్ పడుతూ ఉంటాం కదా. ఇలా అల్లం పచ్చడి చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈ అల్లం పచ్చడి అనేది ఒక 20 days స్టోరేజ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. మనం టిఫిన్ చేసుకున్నప్పుడు కొద్దిగా అల్లం చట్నీ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని టిఫిన్స్ లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, వడ, దోశ ఇలా ఎలాంటి టిఫిన్స్ లోకైనా కూడా ఈ అల్లం చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మనం అప్పటికప్పుడు చట్నీ చేయాలంటే ఒక్కోసారి టైం ఉండదు కాబట్టి ఇలా మనం అల్లం చట్నీ తీసుకొని మనం టిఫిన్స్ లో సర్వ్ చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా అల్లం చట్నీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఏ టిఫిన్స్ లోకైనా ఈ అల్లం చట్నీ లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. మీకు టెన్షన్ కూడా ఉండదండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఎన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియోకి లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. తప్పకుండా ట్రై చేయండి.